ఎర్రవల్లిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే, మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల స్థాయి నుంచి 618 మీటర్లు ఉన్న కొండపోచమ్మ కాడికి రోజుకు 2 హుస్సేన్ సాగర్లు, ఒకటి కాదు 2 టీఎంసీల నీళ్లను తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక రైతు బాయిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి, అట్లాగే మరి రోజుకు 2 హుస్సేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేసి లాగలేం కదా. పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి 140 మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి, అట్లాంటి 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో. దానివల్ల అక్కడ గోదావరి 80 మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో 300 మీటర్ల కాడికి మిడ్మానర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా 15 రిజర్వాయర్లు, అట్లా 19 పంప్ హౌజ్లు, 21 సబ్స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ ఛానల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 3 బ్యారేజీలు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ, ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది. దాని పేరు కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల, భగీరథ సంకల్పం వల్ల, మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు, ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా? కింది నుంచి మీదికి తీసుకొచ్చి ఇవాళ 80 మీటర్ల నుంచి 618 మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది? ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు, మార్గ మధ్యంలో ఉండే అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలకి మంచినీళ్లు. అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను, హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీల సామర్థ్యం, అంటే 15 హుస్సేన్ సాగర్ల సామర్థ్యం. కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యం, అంటే 50 హుస్సేన్ సాగర్లతో సమానం. ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ 1 కోటి జనాభా ఉన్నారు. రేపు 3 కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే 50 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు, విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు. తాగునీరు, సాగునీరు, మార్గమధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ, కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు, సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంది.